హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్హెచ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి అగ్నివీర్ వాయువు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఇన్వైట్స్ వచ్చేసి అప్లికేషన్ అన్మ్యారీడ్ క్యాండిడేట్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో అగ్నివీర్ వాయు ఇంటికి 01/2026 సంబంధించిన వాళ్ళు అగ్నిపథ్ స్కీమ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 7th జనవరి నుండి 27 జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెలక్షన్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ 1 జనవరి 2005 నుండి 1 జూలై 2008 మధ్యలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు అప్పర్ ఏజ్ సంబంధించి 21 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అయితే 50% మార్కులు అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. లేదా 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఇంజనీరింగ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఉన్న దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఇక్కడ 10+2లో ఇక్కడ ఇంటర్మీడియట్లో మీరు 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో మనకు సపరేట్గా 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే చూసుకోండి. లేదా మీరు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఇక్కడైతే ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు మేల్ క్యాండిడేట్ హైట్స్, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించిన హైట్స్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో వెయిట్ కానీ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ సంబంధించిన అనేది ఇక్కడ మనకు టాటోస్ కానీ సంబంధించిన దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించిన శాలరీ అయితే ఇక్కడైతే ప్యాకేజ్ అయితే చూసుకోండి. 4 ఇయర్స్ ఎగ్జిట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ పిఈటీ కానీ పిఎఫ్టీ కానీ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. మనకు సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే 1 మార్క్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించిన అనేది పూర్తిగా వివరంగా అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో మీరైతే నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇండియన్ ఇక్కడ అగ్నివీర్ వాయువుకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే రిజిస్టర్ విత్ డిజిలాకరా లేదా క్రియేట్ అకౌంట్ డిజిలాకరా లేదా రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు రిజిస్టర్ విత్ డిజిలాకర్ ఉంటే దీని మీద క్లిక్ చేసేసి డిజిలాకర్తో మీరు ఇదైతే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. లేదా మీరు క్రియేట్ డిజిలాకర్ చేయాలనుకుంటే ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ నుండి అటాచ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఓన్లీ రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఇక్కడ 10th మెట్రికులేషన్ పాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఓన్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ అండ్ మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇది ఎంటర్ చేసేయండి. తర్వాత వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ మీరు దేని ద్వారా అయితే తెలుసుకున్నారో దానికి సంబంధించిన దీంట్లో అయితే ఇచ్చేసేయండి. వాట్సాప్ ఫ్రెండ్స్ ఇవి సంబంధించిన రిలేటివ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్యాప్చర్ అవబడుతుంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ ఎస్ఎంఎస్ సిస్టమ్ జనరేట్ పాస్వర్డ్. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మన యొక్క ఇక్కడ డాష్బోర్డ్కి అయితే తీసుకుపోతుంది లాగౌట్ ద డిజిలాకర్ని. సో మీరు దేని ద్వారా అయితే చేస్తారో దాని ద్వారా అయితే ఇక్కడైతే బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి తర్వాత మీకు అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్కి అయితే వస్తుంది. ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. సో మనకు 8 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు 1 అప్పర్ కేస్, లో కేసెస్, నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు అయితే ఇప్పుడైతే చూపెడతాను. సో ఇక్కడ మనకు క్యాపిటల్ అయితే ఉండాలి. మీ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఎర్దర్ కానీ హ్యాష్ ట్యాగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది
స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి మాట. సో, ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఏదై ఉంటదో, సో, ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే నంబర్‌కైతే ఇచ్చేసేయండి. లేదా మీరు ఇక్కడ T1 హ్యాష్ ట్యాగ్ మీ యొక్క నేమ్ ఇచ్చేసి డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ చేసేయొచ్చు. తర్వాత ఎంటర్ న్యూ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి, ఇక్కడ రీసెట్ మై పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి, క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్టెప్ 1 అప్లికేషన్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ అయితే మనం ఇక్కడ కంప్లీట్ అయితే చేయాలి. సో, ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్ చదువుకోండి మీరు జాగ్రత్తగా. సో, అన్నీ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే అన్నీ జాగ్రత్త అయితే చూసుకోండి మీరు. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏ విధంగా మనం అప్‌లోడ్ చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత అగ్రీ ఉన్నాయి కదా! దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. తర్వాత కంటిన్యూ టు రిజిస్టర్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క నేమ్ అనేది ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఫుల్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మేలా, ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, దీనికి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి. తర్వాత మన యొక్క మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఈమెయిల్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ అనేది వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ జనవరి 25 నుండి 28 మధ్యలో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ సర్వెంట్ ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మీరు సర్వెంట్ ఉంటే యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ అన్‌మ్యారిడ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత డొమెస్టియల్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో సో, దాన్ని డొమెస్టియల్ అంటారనమాట. సో, మీ యొక్క ఇక్కడైతే స్టేట్ సంబంధించిన దీంట్లో అయితే కేటగిరీ ఇచ్చేసేయండి. సో, ఇక్కడ డొమెస్టియల్ స్టేట్ సో, పర్మనెంట్ డొమెస్టియల్ ఇక్కడ పర్మనెంట్ డొమెస్టియల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ ఏసేసేయండి. తర్వాత ఒకవేళ మీరు చిల్డ్రన్ ఇక్కడ సర్వింగ్ ఎయిర్ ఫోర్స్ ఇదైతే ఇవ్వకండి. ఇదైతే మనకు సంబంధించింది కాదు. ఒకవేళ సర్వీస్ ఉన్న వాళ్ళకి సంబంధించిన దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. మనకు సంబంధించిన పర్మనెంట్ డొమెస్టియల్ కాబట్టి ఇక్కడైతే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డొమెస్టియల్ స్టేట్ మీ యొక్క ఎక్కడైతే నివసిస్తున్నారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. సో, ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన డొమిసిల్ సర్టిఫికేట్ అయితే ఉంటుందన్నమాట. సో, మీ దగ్గర డొమిసిల్ సర్టిఫికేట్ లేకపోతే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, మనకు వితిన్ 7 డేస్‌లో అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీ యొక్క డొమిసిల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీ యొక్క డొమిసిల్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. అప్‌లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో, మీకు క్వాలిఫికేషన్ జాగ్రత్త ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు 10+2 ఇంటర్మీడియేట్‌లో సో, ఇంగ్లీష్ అండ్ వితౌట్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. అంటే మీకు ఇంటర్మీడియేట్‌లో ఒకవేళ మీరు ఇక్కడ ఫిజిక్స్, మ్యాథ్స్ లేకపోతే దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంటే దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 ఇయర్స్ వొకేషనల్ ఉంటే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత హావ్ యూ బీన్ డిక్లేర్డ్ పాస్డ్ 10+2 ఇంటర్మీడియేట్ ఇక్కడ ఎగ్జామ్ 50% గ్రేడ్ ఇక్కడైతే ఇంగ్లీష్‌లో 50% మార్కులు అయితే ఉండాలని ఇక్కడ యెస్ అయితే చేసేయండి. చేసేస్తే ఇక్కడైతే మనకు హావ్ యూ బీన్ డిక్లేర్డ్ పాస్డ్ ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్. సో, మీరు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో పాస్ అయ్యి ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ మీకు లేకపోతే ఇంటర్మీడియేట్‌లో నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీరు 10+2 ఇంటర్మీడియేట్ స్ట్రీమ్‌లో ఆర్ట్సా, సైన్సా, కామర్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, దీనికి ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీ అప్లై ఫర్ సో, మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడైతే అదర్ దెన్ సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ మీద అయితే వస్తుందన్నమాట. తర్వాత మీ యొక్క ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏది ఎడ్యుకేషన్ బోర్డ్ ఉంటదో మీ యొక్క స్టేట్‌ని బట్టి ఇక్కడైతే మీకు స్టేట్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ, ఆంధ్ర ఈ విధంగా అయితే మనకు పూర్తిగా అయితే దీంట్లో అయితే ఉంటుంది. సో, దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇంటర్మీడియేట్‌లో మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. మనకు 59, 99 ఉంటే ఇక్కడ మనకు 60% అన్నమాట. సో, ఇక్కడ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేయొద్దు. 59 అనేది ఇచ్చేసేయండి. నాకైతే 69 వస్తుంది కాబట్టి నాకు 69 అయితే ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 60 ఇక్కడ 59 వస్తే 60 అయితే ఇవ్వద్దు. నేను 69 ఇస్తాను. ఎందుకంటే నాకు 69 వస్తుంది. 70 అయితే ఇవ్వనన్నమాట. సో, ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంక్లూడింగ్ గ్రేడింగ్ సిస్టమ్ పర్ మార్క్ షీట్. సో, మీకు పర్సెంటేజ్‌లో ఉన్నదా? లేదా సీజీపీఏ ఉన్నదా? లేదా గ్రేడ్‌లో ఉన్నదా? దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. సో, మీకు ఇక్కడైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ఎన్ని వచ్చినాయో అన్ని అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి.
తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఔట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇంగ్లీష్‌లో దీంట్లో మెన్షన్ చేసేయండి. మనకు మ్యాథ్స్ లేదు కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ అయితే అడగదు. ఒకవేళ మీరు సైన్స్ ఇక్కడ మీరు సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు మ్యాథ్స్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ అనేది అడుగుతుంది. ఆ యొక్క మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో నేను ఇక్కడ ఆర్ట్స్ కాబట్టి నాకైతే ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ సంబంధించిన మ్యాండేటరీ అయితే అడుగుతుందన్నమాట. ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్? సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఏవైనా అవగాహన ఉన్నదా అంటున్నారు. సో యెస్ చేస్తే దానికి సంబంధించిన కంప్యూటర్ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. బేసికా, ఇంటర్మీడియేటా, అడ్వాన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ లేకపోతే నో అయితే చేసేయండి అన్నమాట. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత అడిషనల్ మార్క్ షీట్ ఏవైనా ఉంటే ఏవైనా మార్క్ షీట్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన అప్లోడ్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సంబంధించినది డొమిసిల్ సంబంధించినవి ఫేజ్ 2 టెస్టింగ్‌లో మనకు తీసుకువెళ్ళాల్సిన సంబంధించింది. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషనల్ గ్రాడ్యుయేషన్ స్టేటస్ ఉంటే మీరు పర్సింగ్ ఉంటే పర్సింగ్, కంప్లీట్ ఉంటే కంప్లీట్, డిస్కంటిన్యూ ఉంటే డిస్కంటిన్యూ, నాట్ అప్లికబుల్ అంటే నాట్ అప్లికబుల్ అనేది క్లిక్ చేసేయండి మీ యొక్క హైయర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీరు 1, 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం మార్క్ షీట్ అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మన యొక్క 10th మెట్రికులేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడైతే మీరు డిజిలాకర్ నుండి ఫ్యాక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ డైరెక్ట్‌గా అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ చేసేస్తే మనకు సేవ్ అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ ఇక్కడ ఒరిజినల్ మెమో ఉంటది. అది స్కాన్ చేసేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. తర్వాత అడిషనల్ మార్క్ షీట్ ఏదైనా మీకు డిగ్రీ సంబంధించినవి ఉంటే మీరు ఇక్కడైతే రిలవెంట్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి అన్నమాట. ఇది కంపల్సరీ ఇక్కడైతే ఇచ్చేసేయండి. అడిషనల్ మార్క్ షీట్ ఉంటాయి కదా! లేదా మార్క్ షీట్ సంబంధించిన ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించింది కానీ అవి ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే అడ్రస్ అన్నమాట. సో పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మనకు హౌస్ నెంబర్. సో మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్, కాలనీ, లొకాలిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి ఇక్కడ అప్లై చేస్తున్నారో మీ యొక్క ఓన్ స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో మనకు కొన్ని డిస్ట్రిక్ట్ లేకపోతే ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది కదా! సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి మీ యొక్క విలేజ్ టౌన్ ఉంటే ఇచ్చేసేయండి. ఇది అవసరం లేదు. తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఊరు పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పర్మనెంట్ అడ్రస్ మరియు కమ్యూనికేషన్ అడ్రస్ ఒకవేళ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసింది మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే ఈ క్యాండిడేట్ క్యారీ విత్ కాలేజ్ ఎగ్జామినేషన్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అస్సాం, మేఘాలయ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఉన్నవాళ్ళు దీనికైతే మీరు ఇక్కడ ఎవరైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్, అస్సాం, మేఘాలయ, లదాఖ్ ఉన్నవాళ్ళు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన ఐడీ నంబర్ అయితే ఇచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు తీసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేసేది ఇదే. వేరే స్టేట్‌కి అయితే కాదు. ఇక్కడ ఏ స్టేట్ ఉన్నాయో వాళ్ళకైతే ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడ సేమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేసింది అడ్రస్. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడ వేరే అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది మీరు ఫిల్అప్ అయితే చేసేసి సో మీకు సంబంధించినది వేరే అడ్రస్ అనేది ఇక్కడ కమ్యూనికేషన్‌లో ఇక్కడైతే మీరు ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే ఇక్కడైతే మనకు ఆధార్ కార్డ్‌లో అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించిన స్టేట్ సంబంధించినది కంపల్సరీ అయితే మనం ఆధార్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినది తీసుకువెళ్ళాలి కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫిజికల్ క్యారెక్టర్. సో మీకు సంబంధించిన ఫిజికల్ అనేది ఇక్కడైతే మీ యొక్క ఐడెంటిఫై ఇక్కడ బాడీ ఇక్కడ మనకు విజిబుల్ మార్క్ అనేది మీ యొక్క బాడీ పైన ఎక్కడ ఉంటుందో సో యొక్క మీ యొక్క సంబంధించిన పుట్టుమచ్చలు ఇక్కడ ఉంటాయో అదైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు లేకపోతే మెమో పైన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క హైట్ అనేది వాళ్ళు మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారన్నమాట. మనకు హైట్, వెయిట్ ఎంత ఉండాలో ఇక్కడ వాళ్ళు పూర్తిగా అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడైతే మీకైతే చూపెడుతున్నాను.
సో, ఇక్కడైతే మనకు మేల్ క్యాండిడేట్ 152 వచ్చేసి, తర్వాత ఫీమేల్ 152 అనేది ఇక్కడైతే వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారో, సో, మీకు సంబంధించిన హైట్‌ను చూసి ఇక్కడైతే మీరు ఇక్కడైతే ఇచ్చేసేయనమాట. సో, ఈ విధంగా మీ యొక్క హైట్ తర్వాత మీ యొక్క చెస్ట్ అనేది ఇక్కడైతే ఎంత ఉంటుందో ఆ యొక్క చెస్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఈ సైజ్ అనేది మీ యొక్క సెంటీమీటర్‌లో అనేది వెయిట్ సంబంధించినది సెంటీమీటర్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా మీకు సంబంధించిన సైజ్ అనేది ఎంత ఉంటదో ఆ యొక్క సైజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క షూస్ సైజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ సర్టిఫికేట్ హోల్డర్ ఇక్కడ ఎన్‌సీసీ అంటే ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎన్‌సీలో ఏబీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు చైల్డ్‌హుడ్ సర్వింగ్ రిటైర్డ్ ఆర్ డిశ్చార్జ్ అనేది దీంట్లో అయితే ఉంటే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డిశ్చార్జ్ ఇండియన్ ఆర్మీ గాని, ఇండియన్ నేవీ నుండి ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డూ యూ నౌ డ్రైవింగ్ సో మీకు డ్రైవింగ్ వస్తే ఇక్కడైతే యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన టూ వీలరా, ఎల్‌వీఎమా, హెచ్‌వీఎమా అని దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాలెడ్జ్ ఎనీ ట్రేడ్ లైక్ వెల్డింగ్ అని, ఇక్కడ షోల్డరింగ్ అని ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో, మీకు సంబంధించిన దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత క్వాలిఫికేషన్ క్యాటరింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత అకౌంటింగ్ మీకు ఇక్కడ నాలెడ్జ్ ఉంటే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత స్కిల్స్, క్వాలిఫికేషన్, అచీవ్‌మెంట్స్, వర్క్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఓకేలా యెస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. దాంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అచీవ్‌మెంట్స్ సంబంధించిన స్పోర్ట్స్ గాని, ఇక్కడ డిసిప్లిన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత లాంగ్వేజ్ నౌన్ అదర్ దెన్ ఇంగ్లీష్, హిందీ. సో, మీకు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడడం, చదవడం, ఇక్కడ రాయడం వస్తే ఇక్కడ యెస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మెడికల్ ఏమైనా ఉంటే ఇక్కడ సర్జరీ గాని ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఎందుకంటే మనకు ముందుగాలే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిదనమాట. సో, మీకు సంబంధించిన ఇక్కడ టాటూస్ గాని ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా అనేది ఇక్కడైతే టైప్ అనేది చేసేయండి. తర్వాత ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ ఏదైనా పేరెంట్స్ ఇక్కడ సిబ్లింగ్స్ ఓన్లీ గాని మేజర్‌లీ సంబంధించిన సర్జరీ ఏదైనా ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి అనమాట. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో, మనకు ఫోటో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ఏ విధంగా సైజ్ ఉండాలని మనకు 10-50 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత అప్లోడింగ్ ఫోటో సిగ్నేచర్ థంబ్ పేరెంట్స్, ఫాదర్ ఇక్కడ సంబంధించిన సిగ్నేచర్ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ పాస్‌వర్డ్స్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు రీనేమ్ ఉంటది కదా! ఆ యొక్క ఫోటో రీనేమ్. సో, అక్కడ మనం పాస్‌వర్డ్స్ ఫోటో అనేది ఇక్కడైతే టైప్ అనేది చేయాలన్నమాట. తర్వాత సిగ్నేచర్‌లో ఇక్కడ సిగ్నేచర్ అనేది ఇచ్చేయాలి రీనేమ్. తర్వాత థంబ్ అనేది లెఫ్ట్ థంబ్ హ్యాండ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో, మీరు జాగ్రత్తగా రీనేమ్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. రీనేమ్ ఇస్తేనే అది అప్లోడ్ అయితే అవుతుంది. తర్వాత పేరెంట్స్, ఫాదర్, మదర్ సంబంధించిన ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా మనకు రీనేమ్ అయితే ఉండాలి. సో, మీకు ఇక్కడ ఏవైనా ఇబ్బంది ఉంటే నాకు కామెంట్‌లో ఇవ్వండి. నేను మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. తర్వాత ఫోటో అనేది మనకు ఏ విధంగా ఉండాలంటే మనం స్లాట్ పట్టుకొని అయితే ఉండాలి. సో, ఇక్కడ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ డీఓపీ డేట్ ఆఫ్ ఫోటో అనేది ఉండాలన్నమాట. సో, మీకు ఫోటో అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఫోటో అనేది మనకు ఇక్కడ మీరు కొత్తగా అయితే తీయించుకోండి. ఇక్కడ డేట్ అయితే ఇచ్చేసేయండి. సో, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ ఫోటో. సో, ఇక్కడ డేట్ ఆఫ్ ఫోటో అన్నమాట. సో, మీ యొక్క డేట్ ఆఫ్ ఫోటో అనేది డీఓపీ ఇచ్చేసి ఇక 2 డాట్లు తర్వాత మీ యొక్క ఇక్కడ ఫోటో అనేది ఎప్పుడు తీయించుకున్నారో సో, దానికి సంబంధించిన డేట్ అనేది ఇచ్చేసి మీరు ఈ విధంగా స్లాట్ అనేది మీ ముందు చెస్ట్ దగ్గర పెట్టుకొని దిగాలన్నమాట. ఈ విధంగా ఉంటేనే మనకు రిజెక్ట్ అయితే కాదు. వేరే విధంగా మీరు ఫోటో అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయితే అవుతుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ సింపుల్‌గా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క పేరెంట్స్ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో, దీని వెనకాల మాత్రం మనం కంపల్సరీ అయితే రీనేమ్ అయితే ఇక్కడైతే ఏ విధంగా ఉన్నదో రెడ్ కలర్‌లో ఆ విధంగా రీనేమ్ అయితే కంపల్సరీ అయితే ఉంటేనే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ అయితే వస్తుంది. సో, మనకు క్యాప్చర్ లైవ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు దీంట్లో అయితే ఫోటో అయితే వస్తుందన్నమాట. సో, అది మనకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు ఏదైనా ఆహ్, ఇక్కడ ఫేస్ అనేది మనకు క్లారిటీగా అయితే ఉండాలి. ఎటువంటి స్పెట్స్ గాని ఇక్కడైతే క్యాప్స్ అనేది ఉండొద్దు. సో, మీరు సింపుల్‌గా అయితే దిగాలన్నమాట ఫోటో అనేది. ఇక్కడ లైవ్ ఫోటో క్యాప్చర్ అనేది. సో, మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే బటన్ వస్తుంది. ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సిటీ సెలక్షన్ అంటే మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ సంబంధించిన అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అయితే స్టేట్ తర్వాత సిటీ అయితే ఇచ్చారు. సో సపోజ్ మీకు ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ తెలంగాణ ఉంటే ఇక్కడ తెలంగాణ సంబంధించిన సిటీ అయితే వస్తుంది. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మనకు ఇక్కడ స్టేట్లో ఎన్ని ఉంటాయో అన్ని సిటీస్ అనేది వస్తాయన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ సిటీ అనేది మీకు సంబంధించిన దగ్గర ఉన్న అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సిటీ నేమ్ అనేది తర్వాత మీ యొక్క సిటీ ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో మీ యొక్క స్టేటు తర్వాత మీ యొక్క సిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తారో అక్కడైతే మీకు డైరెక్ట్గా అనేది వాళ్ళు ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు డ్రాఫ్ట్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1, 2 సార్లు జాగ్రత్త చూసుకోండి ఎటువంటి మిస్టేక్ లేకుండా. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి పర్సన్ కానీ క్వాలిఫికేషన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నుండి మీరు డ్రాఫ్ట్ అప్లికేషన్ ఇక్కడైతే ప్రింట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఏమైనా మిస్టేక్ ఉన్నాయా లేదని తర్వాత చూసుకోవచ్చు. లేదా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డ్రాఫ్ట్ అప్లికేషన్ మీరు తీసుకున్న తర్వాత గ్రేజ్ చేసేయండి. ఇక్కడ మనకు ఫోన్ కాల్ సంబంధించిన ఈమెయిల్ ఐడి నుండి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. తర్వాత ఇక్కడైతే హైయర్ డిక్లేర్డ్ ఇక్కడైతే డ్రాఫ్ట్ అప్లికేషన్ వెరిఫైడ్. సో ఒకసారి మీరు డ్రాఫ్ట్ అప్లికేషన్ అనేది ఇక్కడైతే మీరు దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీకు ప్లేస్ ఇచ్చేసి డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి. సో మీరు డ్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. సో అండ్ ఇక్కడైతే మనకు డ్రాఫ్ట్ అప్లికేషన్లో వెరిఫై చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. తర్వాత కంటిన్యూ టు పేమెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన యొక్క ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఫోటో క్యాప్చర్ లైవ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ సిగ్నేచర్ పేరెంట్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు ఇవైతే కరెక్ట్గా ఉండాలి. వేరే అయితే మిస్టేక్ ఉన్నా ఏం పర్వాలేదు కానీ ఇవైతే మనకు కరెక్ట్గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. తర్వాత ఏమైనా వేరే మిస్టేక్ ఉంటే రిజెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడైతే ఏ ప్రొఫైల్ అయితే మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ ఉన్నాయో అన్ని కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది ఎక్కువ అయితే చేస్తున్నారు. తర్వాత క్రెడిట్ కార్డ్ అనేది మీడియం యూపీఐ అనేది లో అయితే చేస్తున్నారు మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించినది ఇక్కడైతే మీరు దేని ద్వారా చేయాలనుకుంటున్నారో పిఐ అయితే చేసేయండి. ఇక్కడైతే పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గెట్ వన్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డా మాస్టర్ కార్డా లేదా మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ రిఫ్రెష్ అయితే మనకు అవుతుంది అనమాట. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీ యొక్క కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఇయర్ తర్వాత సివి నెంబర్ తర్వాత కార్డ్ హోల్డర్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మీకు ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అందరికైతే మనకు ఆల్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ 649 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర మనకు డైరెక్ట్గా అనేది యువర్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అనేది ఉంటుంది. ఆ యొక్క డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.